జన సైనికులకి అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం. ఏమంటే ఇక్కడ మన పుట్టపర్తి నియోజకవర్గంలో జగరాజపల్లి అనే గ్రామం ఉంది. ఈ ఊరికి అంటే ఇది పెద్ద పంచాయతీ అయినా 500 గడపలు ఉండే పంచాయతీ. ఈ ఊరికి మన మెయిన్ రోడ్ నుంచి ఇంతవరకు రోడ్డు లేదు. మన ఊరు లోపల రోడ్డు ఉన్నా కూడా ఇంతవరకు రోడ్డు వెళ్ళిన పరిస్థితిలో ఉంది. ఇది ఈ సమస్య తెలుసుకోవడం వల్ల మనకి ఈ పెద్దలతోనే మాట్లాడదామనే ఉద్దేశంతో మనం ఇక్కడ వచ్చాము. ఇది బయటికి తెలియడంలా, వీళ్ళు పోరాడుతున్నారు. ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యే దగ్గరికి పోయి వచ్చారు, మొత్తం అన్ని ధర్నాలు చేయడం జరిగింది. వీళ్ళు అన్నీ చేస్తున్నారు. కానీ ఏమంటే బయట వాళ్ళకి లేకుండా పోతుంది, బయట వాళ్ళకి తెలియకుండా పోతుంది. ఇలాంటి సమస్యలు ఎన్నో పల్లెల్లో ఉంటాయి, బయటికి తెలియాలి ముందు. సో అలాగే వాళ్ళ మాటల్లో ఇందామన్న ఉద్దేశంతో మనం ఇక్కడ వచ్చాము. మన పెద్దల వాళ్ళ మాటల్లో ఇందాము. బస్సు కూడా తిరగాల్సింది రోడ్డు అయింది 20 ఏళ్ళు ఖచ్చితంగా ఆటోలు కాదు. ఇది ఎప్పటి నుంచి మనకి అమల్లో ఉంది? 20 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఎట్లా ఊరికే అప్పుడు మాసానికి మాత్రమే మొన్న వెళ్తారు, అప్పుడు మాత్రమే గడిపేస్తున్నారు అంతే. 20 ఏళ్ళు ఖచ్చితంగా అయింది. ఊర్లో రోడ్లు ఎవరు వేపించారు ఇవన్నీ? వీళ్ళే ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలు ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలు. మరి ఇదే రోడ్డు మన మెయిన్ రోడ్డు ఇలాగ ఎన్నో మారుమూల గ్రామాల్లో వేపించగలుగుతున్నారు. బట్ ఇక్కడుండి ఈ మెయిన్ రోడ్డు 1.5 కిలోమీటర్ ఉందా, 2 కిలోమీటర్? అదే ఇక్కడ సర్కిల్ ఏమంటే పుట్టపర్తికి పోవడానికి షార్ట్ కట్. ఇది వెహికల్స్ అన్ని పోతాయి. ఇక్కడ పుట్టపర్తికి పోవడానికి ఉంటుంది, గోరంట్లకు పోవడానికి ఇది షార్ట్ కట్. ఇంత ఉండి కూడా చేయలేకపోతున్నారు. మనం చూద్దాం, వాళ్ళ మాటలో నిందాము. ఆడవారికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒకసారి. ఏవా మీరు ఆటోలు రావడానికి అయితే ఎలా ఉంది, మీకు ఏ విధంగా వస్తున్నారు మీరు? మీరు చెప్పండి అవ్వా. కాదా మీరు కాదు, మీరు చెప్పండి, మీరు ఎట్లా వస్తున్నారు, ఏమి మీ రోడ్డు ప్రయాణం ఎలా ఉందా? ఎందుకు చెప్పుకోవాలంటే కాదు, ఇప్పుడు మీరు చెప్పాలనే మీరు పెట్టింది నిండుకుంటుంది. ఏమి ఇబ్బంది అయిపోతుంది. ఆటోల్లో పోయినా దుమ్ము అంతా మగాలకంతా నిండుకుంటుంది. ఊర్లో కనపడుతున్నారు కదా, ఏమి ఇక్కడ గర్భవతులు ఎలా పోతారు మీరు? అవును, ప్రసవం జరగాలి, ఏమే అర్జెంట్ అయింది, పోతారు. ఒకవేళ రోడ్లో పోవాలంటే మీరు ఎలా పోగలరు? మీరు ఒక మాట, మీరు ఎలా పోతారు? అంటే రోడ్డు మధ్యలో ఎంతమందికి ఆపద జరుగుతుంది? ముసలి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేమే ఆటోలు వచ్చాము, మా తరఫు మా ఇంటి కూడా 2-3 ముసలి వాళ్ళు వచ్చారనమాట. ఏమే ఎలా వచ్చి ఉండాలి? నిదానంగా వచ్చాము మేము. అంతా వస్తాను చెప్పండి. మీకు కాదు, ఇప్పుడు మీ కూతుర్లో ఉంటారు, మీ బంధువుల్లో ఉంటారు, వాళ్ళ ఇబ్బంది పడిన విషయాలు చెప్పాలి. అట్లా జరిగేవి కూడా కొన్ని వెహికల్ రాలన్నా భయమే. పెద్ద పెద్దనా చెప్పండి, పెద్ద మీ ఎలా ఉంది చెప్పండి అన్నమాట. రోడ్డు బాగోలేదనేది అందరికీ తెలుసు. సహజానికి సంవత్సరం ఇంకోటి జిల్లాకంతా తెలిసే, మళ్ళా మొత్తం ఏముండదు అందరికీ తెలుసు. కానీ అయినా నిన్న మీటింగ్లో ముఖ్యమంత్రి చెప్పిపోయినాడు చేపిస్తామని. ఎప్పుడు ఇది? మొన్న మీటింగ్ ఎలక్షన్ ఎన్నాళ్ళు ఉన్నాయి? ఎలక్షన్ ఉన్నాయో అదే కాదు, ఎలక్షన్ ముందు మాట ఇవ్వడం కాదు. ఈ విషయం మనకి ఎప్పటి నుంచో మనకు తెలిసింది, కానీ ఎందుకు ముందు నుంచి చేయకూడదు? రుణమాఫీ చేస్తానని చెప్పా, మాట్లాడదు. కానీ ఇప్పుడు ఇదే మాట 4 ఏళ్ళ కిందట ఎన్నిసార్లు వచ్చాడు మన కొచ్చేరికి నీళ్ళు వదిలినప్పుడు మరో పోయినాడు వచ్చా, అవునా కదా? మళ్ళీ పుట్టపర్తికి వచ్చా, ఎప్పుడు చెప్పకూడదు. కాదు, ఎందుకు ఇప్పుడు మాత్రమే ఎలక్షన్ ముందు మాత్రమే చెప్తారు? అంటే అవి కూడా అయినింగ్ చేస్తామన్నా ముందు చేస్తామన్నా? ఇంకోటి అట్లా కాదు, ఎలక్షన్ ముందు కాకుండా కూడా ముందుగానే చెప్తారు. ఎవరు చేయలేక ఒక్కరు కూడా చేయలేదులే. కానీ మళ్ళా అందుకే పెద్ద మేము ఎందుకు వచ్చామంటే, ఇప్పుడు ఈ విషయాన్ని కాదు, మంత్రి అప్పుడు చెప్పా, మళ్ళా రఘునాథ రెడ్డి ఆయప రవీందర్ రెడ్డి చెప్పా, ఆయప ఎమ్మెల్యే ఆయప చెప్పా, ఇంకా మళ్ళా ఇంకా కొంతమంది అంతా చెప్పారు, అందరూ చెప్పారు. కానీ దీనికి రోడ్ వేసిండేది లేదు. ఎందుకు పిలవవుతున్నారు అంతా? ఏమో ఊర్లో సమస్య అది. ఊర్లో రైతులు ఉన్నారు, రైతుల సమస్య అదే కాకూడదు అని ఒకటి కొన్ని అన్ని పెడతా ఉన్నారు. అంటే వాళ్ళ ఊర్లో ఉండరు, వాళ్ళ ఊర్లో ఉండరు. లేదు లేదు అంటే అలా కాదు, ఇప్పుడు ఊర్లో వాళ్ళు తిరుగుతారు, వీళ్ళు తిరుగుతారు. ఎవరైనా తిట్టేదే, తిట్టేది కాదు. ఇప్పుడు
ఊర్లో ఇద్దరుంటే ఇద్దరు గొడవలు ఉన్నాయనుకోండి, నువ్వైనా ఊర్లోకి రోడ్ నుంచి రావాల్సిందే, నేను రావాల్సిందే. మరి ఎలాగది ఏకుండా ఉండకపోవడం? ఎవరైనా రావాల్సిందే. గెడ్డేసేవాళ్ళు లేరు, అందరూ రొట్లే గెడ్డేసేవాళ్ళు లేరు, అందుకై జరగకుండా ఉన్నాయి అంతే సమస్యలు. మారాలి, అన్ని మారాలి. అంత ఇది ఒకరి పరంగా మేము చెప్పట్లేదు, అంతే ఏ పార్టీ అయినా ఎవరైనా అందరినీ. ఇప్పుడు నీ సమస్య నేను ఈ ఊర్లో వద్ద తెలియని కాదు, ఎందుకు పెట్టి చేస్తానంటే గిన బయట ప్రతి ఒక్కరికి తెలియాలి. ఏమే వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండాలి, మనకు ప్రజలు పెట్టాలి పైనుంచి. ఎవరికి తెలవు, ఊరికే కామ్గా వచ్చి మాట్లాడతారు. ఎవడు ఊరికే ఉత్త మాటలు మాట్లాడే పనేం సక్సెస్ లేదు. మోడల్ స్కూల్ ఉంది, కస్తూర్బా ఉంది, హాస్టల్ ఉంది, కాలేజ్ ఉండదు, అన్ని ఉన్నాయి. వాళ్ళ మాటలంతా చెప్పేవాళ్ళే కానీ ఏసే మహానుభావుడు అయితే ఎవరు లేరు. జరిగితే సమస్యలు పట్టించుకోరు. వాళ్ళు అట్లే పోని వీళ్ళు ఇట్లే పోని ప్రతి ఒక్కదానికి నీళ్ళని గురించి అన్నిటికీ సమస్యలే. ఏమి మాట్లాడతారు, మీటింగులకు వస్తారు, అన్నిటికీ వస్తారు. నేను ఎంతో మంది పిలిచాము కానీ ఎవరు వస్తారో రాను కదా ముఖ్యం. ముందడికి వేసినోడే మనోడు చెయ్యాలి. ముందు మన ఊరు ఇది, ఎవడు కూడా చేయలేడు. ఆ కేజీకి వచ్చింది. ఇంట్లో సరిగ్గా ఉంటే ఇంటికి వాకిలు ఎట్లా లేకుండా పోతారు. ఇంట్లో సరిగ్గా లేదు మరి ఎప్పుడో కలిసింది అది. ఇంట్లో సమస్య ఎవరన్నా రాని వాకిలి పడుతుంది, డోరు పడుతుంది, అన్నీ పడతాయి. ఇంట్లో ఎవరన్నా రాని ఆటోల్లో తిట్టుకుంటా వస్తారు. స్కూల్ పన్నాయి బాగా, హై స్కూల్ ఉంది 10th వరకు. రాండి పెద్ద, మీరు రండి, మీ మాటలు మీరు చెప్తే రండి. ఏంటి ఎలాగ మీరు ఏమాత్రం ప్రయత్నిస్తున్నారు ఏంటి? కాదు రోడ్డు గురించి మీరేమనుకుంటున్నారు, అది ఎలాగ మీకు ఉపయోగపడుతుంది, ఏం చేస్తున్నారు మీరు? మీరు రోడ్డు అసలు వేయించాలనుకుంటున్నారా లేదంటే మరి ఏ విధంగా మీరు ప్రయత్నిస్తున్నారు? ఏం ప్రయత్నించారు ఇంతవరకు? కాదు అది అన్ని పార్టీలు చూస్తున్నాం కదా. ఇప్పుడు చూడటమే కాదు మనం జస్ట్ చూడటమే కాదు, వాళ్ళు ఇప్పుడు మనం ఏదైతే ఎన్నుకుంటున్నామో 4-5 ప్రభుత్వాల నుంచి మనం తిప్పుతున్నాం కదా ఓట్లేసి. ఆ రోజు 2000 రూపాయలు ఇచ్చే డబ్బు కోసం ఓటేస్తున్నామే, అది ఆలోచించి ఈ రోజు మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం రోడ్డుకి. ఏం చేస్తున్నాం మనము? ఈ ఆలోచన ఆ రోజు ఉండదా? ఎందుకు ఆ రోజు చీరల కోసం పోతారు? గురించి కాదు, 1000 రూపాయల డబ్బుల గురించి కాదు, 1,00,000 రూపాయల డబ్బుల గురించి కాదు. అయినా రోడ్డు కావాలని అడిగినాం, నిన్నే అడిగినాం ప్రతి ఒక్కరిని. 1,00,000 ఇచ్చేది, 2,000 ఇచ్చేది, 1000 ఇచ్చేది అట్లా కట్టి పెట్టి అట్లా పక్కన. రోడ్డు అయితే కాదనేది మాకు డౌట్ తేలిపోయింది. ఊరికే కదలకుంటున్నాం. చెప్పేదేనా? మీరు వచ్చినారు 20 మంది వచ్చినారు, 10 మంది వచ్చినారు. మీరు నలుగురు సరిగ్గా ఉంటే ముందు పోతుంది బండి, మీరు సరిగ్గా లేనప్పుడు ముందు ఎట్లా పోతుంది బండి? అదే పాయింట్. ఇంట్లో సంసారం గురించి, ఇంట్లో సంసారం బాగుంటే ప్రతి ఒక్కటి బాగుంటుంది. ఇంట్లో సంసారమే బాగలేదు, పంగదంగలే ఉంటుంది కానీ పంగదంగులు పరాద అంతే జరిగేదా. అదే పెద్దనా ఇప్పుడు ఏమవ్వాలంటే మనం కూడా ఇప్పుడు మనకు బాగాలేదని కూడా మనం ఉంటే అవుతుందా? ఇప్పుడేమి మన ఇంట్లో గొడవలు ఉన్నాయి ఊరుకుంటే అవుతుందా? సర్ది మనం చేయాలి. కాదు పెద్దలు కాదు, మాకన్నా పెద్దలు మీరు, వయసులో పెద్దలు, మనం తెలివిలో పెద్దలు. మీరే ఈ మాట అంటే మీరు ఏ విధంగా ప్రయత్నించాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని మేము రోడ్డు ఎత్తాం, మాకు ఓట్లు అంటే అలాగా. మళ్ళా వైఎస్ఆర్ వచ్చింది, వైఎస్ఆర్ మేము రోడ్ ఎత్తాం, మాకు ఓటు అన్నారు. మళ్ళీ టీడీపీ వచ్చింది, మాకు ఓటు మేము ఎత్తాం అన్నారు. టీడీపీ అన్ని ప్రభుత్వాలు అయిపోయినాయి, 3 అయిపోయినాయి అనుకో. ఎవడు వేయలే, ఎవరు వేయలే. ఒకటి ఈరోజు ప్రభుత్వాలు అయిపోయినాయి.
కాంగ్రెస్ అయిపోయింది, వైఎస్ఆర్ అయిపోయింది, టీడీపీ అయిపోయింది. మూడు ఉండేటి మూడే కదా, మూడు అయిపోయినాయి. ముగ్గురు అయిపోయినారు. ఇంకెవరు వేస్తారు? ఇంకా హ్యాపీ వచ్చి చేసేవాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కూడా అయితే ఎత్తాడా? ఖచ్చితంగా వేపిస్తాం కదా, ఖచ్చితంగా వేపిస్తాము. కాదు కాదు ఈ రోజు వరకు డబ్బు పెట్టుకో ఇప్పుడు అనుకుంటారు లేదో ఇదే ప్రోగ్రాం కానీ ఏమైనా పిలిచాలంటే కన్నా 10 రూపాయలు ఖర్చు పెడితే వస్తారేమో. ఈ రోజు మేము వచ్చే యువతం కూడా మా స్వతహాగా మా డబ్బులు పెట్టుకొని మేము ప్రజా సమస్యల దగ్గరికి పోతున్నాము. నిన్న ఒకటి రకంపల్లిలో ఒక ఆవిడకి ఎంత ప్రయత్నిస్తున్నారో ఇంటి కోసము, కూలిపోతుంది. 3 పిల్లలు ఉన్నారు. మేము కూడా పవన్ మా కుటుంబం అదే క్యాస్ట్ వరకు ఆ క్యాస్ట్ వరకునే. ఏమే ఇప్పుడు చిరంజీవి ఏం చేసినాడు? ప్రజారాజ్యం పార్టీ పెట్టా మా ఊర్లో కొంచెం చెప్పామంట. నేనే అనుకో నేనేం చేస్తానంటే ఓ టీడీపీ పక్కన నిలబడితే నా పక్కన వాళ్ళంతా నాకు ఓట్లు వేసిరే టీడీపీ పక్కన. నేనేం చేస్తానంటే వైఎస్ఆర్ కల్లా ఓటు వేస్తే అర్థమైందా? ఎట్లా అనుకుంటే నేను టీడీపీకి ఉంటే నా పక్కన జనాలంతా ఉండరమాట, ఓ 10 మంది అంత మన నాయకుని రా. నేను లాస్ట్కి ఏమో నేనేం చేస్తానంటే వైఎస్ఆర్ కల్లా ఓటు వేస్తే నేను నా నాయకంటే వచ్చి నాకు ఈ 10 మంది ఏం చేసేది? అదే ఇప్పుడు ఏమంటే మనకి ప్రజారాజ్యం గురించి మాట్లాడే సిచ్యువేషన్ కాదు మంది. ఎందుకంటే అప్పుడున్న కుట్రలు ఏంటి, అప్పుడు కాదు అవకాశ రాజకీయాలు ఎలా జరిగాయి, అప్పుడు అవకాశ రాజకీయాలు ఎలా జరిగాయి, అప్పుడు మీడియాలో ఇప్పుడు మీరు చూస్తున్నారు. మనకి ఇక్కడ ఏమన్నా పొనకాలు చేసిన చూపిస్తున్నారా? అనంతపురం వచ్చాడు, 6 లక్షల మంది వచ్చారు అనంతపురికి. చూపించారేమన్నా? చూపించట్లే. ఎందుకు? ఒక్క ఛానల్ చూపించట్లే. మరి ఆ టైంలో ఒక్క ఛానల్ కూడా మనకు సపోర్ట్ చేయని సిచ్యువేషన్లో మన గురించి ఎన్ని ప్రచారాలు చేసిండల్లా? ఇంతకుముందు పవన్ కళ్యాణ్ టీడీపీలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఆయన జాయిన్ కాలే, సపోర్ట్ చేసినంత వరకే జాయిన్ కాలేడా. ఆయనకి చూడండి ఒకటే మాట చూడు, ఆయనకి ఆల్రెడీ చేశాడు. కొత్త ప్రభుత్వము మనకి రాజధాని లేదు, అంతో ఇంత అనుభవం ఉంది కాబట్టి ఆయనకి ఎన్ని ఉద్దేశంతో చేశాడు తప్ప ఇంకే చేయలే. అందుకే కదా కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక చూడండి రాజధానికి భూములు సేకరించినా కాదు భూములు సేకరించినా అప్పటి నుంచినే బయటకు వచ్చి ఆయన పోరాడుతూ భూములు కూడా లాక్కొని చేశాడు. మీరు చూస్తున్నారు కదా, రైతుల ముందు కూర్చొని ఆపేపించాడు. మొన్న కూడా లాస్ట్ టైం కూడా ఏంటి మొన్న 3 నెలల ముందర లాక్కుంటా అంటే పోయి ముందర కూర్చొని ఆటికి షెడ్డు ఏంది మన షామినా వేస్తాం కదా పిల్లలకి వేస్తాం చూడు షామినా, అది కూడా బిగేపించారు. పట్ట కింద కూర్చొని ఆపేపించాడు ఆ రోజే. దేనికి వెనకలాడట్లే, నేను సపోర్ట్ చేశానని చెప్పేసి నేను మద్దతు చెప్పట్లే. ప్రజలకి హాని జరుగుతుందంటే మాత్రం ఖచ్చితంగా ముందు నుండి చేస్తాను ఆయన. మేము అందుకే ఆయన పక్షాన మేము డబ్బులు లేకుండా మా సొంతంగా మేము పోతున్నాము. మాకేం ఊరికే పోవట్లా. నాకేడో 5 రోజులు నేను జాబ్ చేస్తున్నా, ఇక్కడ వచ్చి 2 రోజులు చేస్తున్నా అంటే నాకు అవసరం లేదు. ఆయన పిలుచుకో, ఇక్కడ పుట్టపర్తిలోనే ఆడ మీటింగ్ పెట్టు, రోడ్ వేయించు, రోడ్ వేపి మనం చెల్లికి నీళ్ళు మనం ఆయన ఎమ్మెల్యే మంత్రి ఎమ్మెల్యేగా నిలబెట్టప్ప చేద్దాం, ఓట్లు చేస్తాము. కాదు ఏం పెద్దనా మనం ముందు వాగ్దానం చేయమన్నాడు, రోడ్ వేపిస్తాం కాదు నీళ్ళు పెద్దనా. ఒక నిమిషం, ఇప్పుడు నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే కాదు ఒకటి నేను చెప్పేది ఒకటి, ఇక్కడ నేను రావడానికి కారణం ఏంటంటే మీరు మీ ఆవేదన ఏదో ముందు తెలియాలి, వాళ్ళ దృష్టికి పోతేనే అవుతుంది. అవునా కదా పెద్దవా? కాదు నీ ఇంట్లో నీ కొడుకు పొద్దున్నే 10 గంటలకు ఆగలేదు అనుకో, నువ్వు ఎలా చేస్తావు? నువ్వు పెట్టే కాయలే కదా, అవునా కదా? నువ్వు అడగాలి ముందు. అది మన ఊరు సమస్య, మనం అడగకపోతే ఎలా తెలుస్తుంది? అది అడగాలి కదా. ఎవరు చిన్నోళ్ళు కానీ ముసలి కానీ కోరుకునేది రోడ్డు, నీళ్ళు కోరుకోలేదంటావా? చేతగాను భూములు చేతగాను ఆ భూములు పంట పెట్టుకుని బతుకుంటాడు. తాగేకి నీళ్ళేనోడు వాడేది బతుకునేది. బెంగళూరుకు బతుకుంటారు. నా సాధ్యమైనంత వరకు ఆయన దృష్టికి తీసుకెళ్తాను నేను ఖచ్చితంగా. ఇప్పుడు నేనైతే ఇప్పుడు ట్యాగ్ చేస్తున్నామో అన్ని ఆయన చూస్తాడు. మీ ఊరికే చేయట్లా, మేమైతే చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామంటే ఇవి వాళ్ళ దృష్టికి వెళ్తాయి. ఇవి వాళ్ళన్నీ ఒక టీం కూర్చొని చేస్తున్నారు. దానికోసమే మిమ్మల్ని కూర్చోబెట్టి మీ మాటల్లో మీరు వినిపిస్తేనే వాళ్ళ దృష్టికి పోతాయని ఉద్దేశంతో మేము కూర్చోబెట్టింది. పోయేంత వరకు సమాజం ఇలానే ఉంటది. మీ మందికి మిమ్మల్ని సపోర్ట్ చేయట్లా. నాకెంత ఇస్తావు, నీకెంత ఇస్తావు, మిమ్మల్ని సపోర్ట్ చేయట్లా. మేము చూడండి మా తరపు నుంచి డబ్బులేం ఓట్లకి, మంది ఓట్లకి, బిర్యానీ ప్యాకెట్ ఇలాంటివి దుర్వినియోగ పనులు ఏవి చేయము. మేమేమి స్వతహాగా మేము చేస్తున్నాము, పోతున్నాము, పెడుతున్నాము. మీ సమస్యలు ఏంటి? మీ సమస్యల పైన పోరాటం అంతే తప్ప మాకు ఇంకో ఉద్దేశం లేదు. నేను ఇప్పుడు చూడండి అన్ని పార్టీలు ఇంటికి పోయి ఇప్పుడు 3 అవుతుంది పోయి వాళ్ళు మాత్రమే ఓటేశారు. ప్రభుత్వాన్ని నిలబెట్టే వాళ్ళు మాత్రమే ఓటేసి అక్కడ నీళ్ళు పోతాను.
ఇక్కడ ఉండే పల్లెలంతా ఇక్కడ లేదా ఓట్లు ఏం లేదా ప్రభుత్వానికి ఏందే ఊరితో ఖచ్చితంగా చేసి ఉంటారు. ఇప్పుడు ఒక కాదు, ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం అనేది తండ్రి లాంటి వాడు. ఇద్దరు కొడుకులుంటే ఒక కొడుకు సమర్థించినా ఇంకొకటి సమర్థించకపోయినా కూడా ఇద్దరికి సమానంగా పంచాల. అదే రాజ్యాంగం, అవునా కాదా? ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఓట్లు వేసిన వాళ్ళు ఇప్పుడు 130 మందే గెలిచిన వాళ్ళకి ఓటేసేది, అవునా కాదా? దాంట్లో మళ్ళీ వేయని వాళ్ళు 30 మంది ఉంటారు. ఇంకా 40 మందిలో ఇంకా 2 పార్టీలకు ఇంకా 20 పోతాయి. నీకు 30 ఓట్లే పడి నువ్వు సీఎం అయ్యేది, రాజ్యాధికారం వచ్చేది నీకు 30 సీట్ల వల్లే వచ్చేది. నీకు 30 సీట్లు అంతమంది వేస్తారు 100కి, అంతమంది వేసుకొని నువ్వు అయ్యేది. అంతేకాని నీకు 100 మంది ఏడా వేయరు నీకేడా. కానీ దాన్ని నువ్వు ఏం చేయాలంటే అందరికీ సమానంగా నువ్వు పాలించాలి, అవునా కదా? నువ్వు తండ్రి పొజిషన్లో ఉండి రాష్ట్రానికి నువ్వు తండ్రి పొజిషన్లో అందరికి సమానంగా పాలించాలి. అందుకే నువ్వు సీఎం పెద్ద మనిషి అవుతావు. పవన్ కళ్యాణ్ అతను సపోర్ట్ ఇచ్చినాడు కదా అప్పట్లో, టీడీపీ మద్దతు ఇచ్చినాడు. మరి మీకు మద్దతు ఇచ్చిందయ్యా, మరి ఫలానా పనులు పేదలు పని చేయాలని చేయలేదు కదా. మళ్ళీ 25వ తారీఖు నుంచి 22 లేదా ప్రతి ఒక్కటి ఆయన ప్రశ్నిస్తున్నాడు. నీకు సపోర్ట్ ఇచ్చిన, నేను ఇప్పుడు మాట్లాడినా కాబట్టి నీకు సపోర్ట్ ఇచ్చినాను కాబట్టి ఏం మాట్లాడుతూ నాకు సపోర్ట్ ఏమని చేయని చెప్పి రేపు పొద్దున వస్తాం అనుకో. ఖచ్చితంగా అతను కూడా అతనికి టీడీపీకి పక్కన ఇంకో పక్కన మద్దతు ఇచ్చినాడు, అతను మాట్లాడాల. ఇప్పటి వరకు ఎన్నో సమస్యల పైన ఆయన ఖచ్చితంగా ఎదురుస్తున్నాడు. మీరు అనంతపురం మీరు మనకు చూపించారు. ఇక్కడ ఫస్ట్ సమస్య ఏంటంటే మన టీవీ ఛానల్ చూపించరు. ఆయన ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు అంతెందుకు. నిన్న లేక మొన్న ఇప్పుడు మనకు 3 రోజుల కింద గురువారం వాడికి పోయించాడు మన అమడగూరుకి. ఎందుకంటే కదా 300 కోట్లు పెట్టేసి మన కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాకి ఏంది రెయిన్ గన్స్ అని పెట్టేసి నీళ్ళు అన్ని పంచుతాము, ఎవరు రైతులు ఉన్నారో ఉపయోగపడతామని చెప్పి 300 కోట్లు పెట్టాడు. ఇంతవరకు ఏమీ లేదు. ఇంత గుంతలు తీసేసి వదిలేసినారు, పోయించాడు. ఆయనకి సమస్య అని తెలిస్తే ఖచ్చితంగా ముందు చేస్తున్నాడు. ఆ రోజు పబ్లిక్ మీటింగ్ పెట్టలే, ఏం పెట్టలే. ఆ ఊర్లోకి వెళ్ళేసి అందరితో మాట్లాడాడు ఏంటని చెప్పేసి. పబ్లిసిటీ చేయాలనుకుంటే కన్నా వస్తా 10 మందిని పిలిచి మొత్తం ఊరంతా రోడ్ అంతా పెట్టచ్చు కావాలంటే వస్తానని చెప్తే కన్నా. కానీ చేయలేట్లా, సమస్య గురించి తెలుస్తున్నాడు ముందు. అదే మన ఊరు సమస్య కూడా ముందు ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మాట్లాడతాడు. మొత్తానికి ఇప్పటికి 3 ఫీట్లు అయిపోయినాయి అన్న. ఒకటి నీకు చెప్పేది మొత్తం 50 ఫీట్ ఉన్నదో అన్ని 50 పార్టీలు ఉన్నాయి, అన్ని అయిపోయినాయి. అయిపోయినాయా? ఉన్నారు కదా పెద్దలంతా. రోడ్ ఏమో అలాగే ఉంది. మేము డబ్బులు చెప్పా మా ఇంటికి వచ్చి ఇంపా అని చెప్పట్లే, 1, 2 మాత్రమే కావాలి. ఏ కావాలా? ఊరికి రోడ్డు, అంతకంటే ఏం అవసరం లేదు ఊరికి. ఇప్పుడు సిమెంట్ రోడ్ అన్ని అయిపోయినాయి. పెండింగ్ లేదు, సిమెంట్ రోడ్ అంటే పెండింగ్ లేదు, సిమెంట్ పెండింగ్ లేదు. ఎక్కడెక్కడ టీసీ రోడ్లు ఉన్నాయి, కస్తూర్బాయ్ ఉన్నది, హాస్టల్ ఉన్నది, కాలేజీలు ఉన్నాయి. లక్షలు 2 కోట్లు 3 కోట్లు పసలాలు కట్టినారు. ఒక డాక్టర్ లేడు. సూర్యపల్లి అంటే మామూలు గోపాల మిత్ర వాళ్ళు వస్తారు, వేసిపోతారు. ఆవుకి మనకి వాళ్ళు చూసిపోతారు అంతే. గవర్నమెంట్ ఉండాలి, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ ఉండాలి కదా డాక్టర్లు. ఇప్పుడు అదే వచ్చారు పుట్టపర్తికి పోతే ఆవుకి వచ్చి ఎదకొస్తే 40 రూపాయలు. అదే గోపాల మిత్ర అయితే 100 రూపాయలు. గవర్నమెంట్ దానికే ఉంది, మనం అడుగుతామా? గవర్నమెంట్ చెప్పాలి అది. ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్గా కట్టినారు కదా, గవర్నమెంట్ అది గవర్నమెంట్ హాస్పిటల్ అని ఫస్ట్ హాస్పిటల్ అని కట్టినారు. దానికి మన పడతాయి. ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పోతాయి, ఒక ఆవరణ పడిపోయినా కూడా లేవు, డాక్టర్ లేవు. మా ఊర్లో ఉన్నా కూడా పక్కన వస్తుంది కానీ ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. మామూలు గోపాల మిత్ర వాళ్ళ దగ్గరికి పోతాము, వాళ్ళు వచ్చి మనకు ఆవుకు బాగాలేకపోతే వాళ్ళు వచ్చి చూస్తున్నారు, మనం డబ్బు ఇస్తాము. మనం ఇంకేడ చంద్రబాబు వేడా, ఇంకొక అయిపోయాడా, అందుకే పెద్ద మనకి వీళ్ళంతా అందరూ ఉన్నాం కదా. మా ఊరు పేరు రిజిస్టర్ రాసినారు, చెరువుకు నీళ్ళు ఎడతానని. మా ఊరు పేరు కూడా సీఎం సరిగ్గా పలకలే, ఎరగరాజుపల్లి అని చెప్పి మా సీఎం అన్నాడమ్మా. నేను ఒకనే కాదు, జగరాజుపల్లి అని పేరు కూడా పలకలే మా ఊరు పేరు. పుట్టపర్తి మండలము జగరాజుపల్లికి నీళ్ళు ఎడసాలంటే అని కూడా మాట పలకలే. మరి ఆడు వాళ్ళు మనం ఉన్నాం, అంతా ఉన్నాం ఇడే కలిసి. వాళ్ళ దగ్గర మేము పోయినాం, బాగా చెప్పాలా మాకు సార్ నీళ్ళు ఇడ్చాలా అని చెప్పి అడిగేకే పోయినాం. మా ఊరు పేరు చెప్పలేమండి. ఇంక ఏడ సీఎం ఏడ ఏమైపోయిందంటే
మనకి మనకి నేను ఒకటి కావాల్సిన ఏమన్నానంటే, వాడుకుంటున్నాము. నేను ఒకటి చిరంజీవి గురించి ఏమన్నా అంటే ప్రజారాజ్యం పెట్టినాడా, ఎన్నేళ్ళు ఉన్నాడు కాదు, ఒక సంవత్సరం ఉన్నాడా, ఒక సంవత్సరం ఉన్నాడా, నీ వెనకాల నా కొడుకు అంతా ఏమైపోయింది. ప్రజారాజ్యం పార్టీ జెండా పట్టుకొని ఉంటారప్ప, ప్రజారాజ్యం పార్టీ జెండా పట్టుకొని ఇచ్చినారు నీకంటే, నువ్వేం కాంగ్రెస్ నువ్వు దూరుకుంటువి. మిగతా నా కొడుకులంతా మళ్ళీ అన్ని కాంగ్రెస్ ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టి టీడీపీ జెండా పట్టుకునే అవుతుందా. ఈ విషయాన్ని అయితే నేను ఒకటే మాట, ఇప్పుడు ఆ టైంలో నేను లేను, ఏమే నేను సపోర్ట్ ఆ వాడేలో నేను ఆయన తర్వాత తిరిగింది లేదు, పెట్టింది లేదు. నాకు ఎందుకు ఇంతగా పోతున్నానంటే పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఏంటంటే ఈ రోజు రూపాయి పెట్టకోకుండా ఏం పెద్దయినా ఈ రోజు రూపాయి ఆశించకుండా ఆయన సినిమాలు చూస్తేనే 100 కోట్లు వస్తాయి, అవునా కదా. ఈ యాడ్లు చేస్తే మళ్ళీ ఇంకొక సంవత్సరానికి నువ్వు చేసిన యాడ్లకి ఎంతో వస్తుంది. నువ్వు కుంభకోణాలు అవి చేసిన పని లేదు, సంపాదించుకున్నావు అవన్నీ. దాంట్లో కూడా దానాలు చేసేసి వస్తున్నాడు. మేము ఆయన మనస్తత్వాన్ని చూసి వచ్చాము. నేనేదో చరిస్మా చూసో లేకపోతే ఆయన కులాన్ని చూసో ఇంకోటి చూసో రాలేదు. మేము ఫ్యాన్ పరంగా నేను రాలే. నేను ఫ్యాన్ పరంగా రావాలనుకుంటే 4 గంటలకు రావాల్సి. నీకు గుర్తింపు కావాలంటే ఫస్ట్ మనుషుల్లోకి వచ్చి మనుషుల్లో మంచి పని చేసిన తర్వాత నీకేదన్నా అంతే. అదే నీకు ఫస్ట్ ఏందో ఉండదు కదా నీకేడ. అదే నువ్వు వచ్చినా నేను వచ్చినానప్ప నాకు ఏ ఓటు అంటే నీకేడ ఏ అందుకే కదా నేను 10 మందికి మంచి చేసిండు నీకు వచ్చి మీ పెద్దయ్య కూడా అదే మాటే రోజు నేను ఏం చెప్పాను ఆయన చేస్తున్నాడు కాబట్టి నేను బయటకు వచ్చి ఆయన పక్కన బయటకు వచ్చి నేను చేస్తున్నా. నాకేం ఇప్పుడు నేను సంపాదిస్తున్నా, నేను 50,000 సంపాదిస్తున్నా బెంగళూరులో. నాకేం అవసరం ఇంత నుంచి ఎండకు తిరగబట్టి రోడ్డు అంతా 2 రోజులంతా రోడ్డు పెడతాను కదా, 24 గంటలు పోయి అక్కడ డ్రగ్గులు వేసుకొని పనుకోరు రోడ్డు అంటే. మన పిల్లలు రేపు పొద్దున పిల్లలు ముసలు ఎవరైనా కానీ రోడ్డు అంటే పోతే ఇప్పుడు నువ్వు పో, ఒక స్కూల్ వ్యాన్ వస్తుంది ముందర పోతాడు, నువ్వు స్కూల్ వ్యాన్ ముందర పోతాడు, నువ్వు 2 వీలర్లు వెనక పో, నువ్వు సరిగ్గా రోడ్ లేదాక నువ్వు పోతావు చూద్దాం బండ్లో. ఈ రోజు స్కూల్ వ్యాన్ పోతుంది ముందర, మనం వెనకాల పోదాం వ్యాన్ చెప్తా. నువ్వు పోదామో చూడు, పోలేం కదా, పోయి నుంచి మనం పదం లేపా అనే తట్టు అయిపోయింది మేడం పరిస్థితి. నేను ఇదే మాట నువ్వు అంటున్నావు కదా మన పిల్లలు అని చెప్పేసి, ఆయన చెప్పేది అదే మాటే. 25 కేజీల బియ్యం కోసం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు. అంటే నేను ఇప్పుడు గెలుస్తానో ఓడిపోతాను కాదు, 20 సంవత్సరాలు మన పిల్లల భవిష్యత్తు అందరూ బాగుండాలని చెప్పి ఆయన చెప్తాను. ఇది దానికోసం నేను సపోర్ట్ చేస్తాను, అంతేకాని ఇంకో దానికి కాదు. ఈ రోజు నేను ఇక్కడ ఉండడానికి కానీ అంటే మీ సమస్య మీకు తెలియాలా, వాళ్ళకి తెలియాలా, తెలియజేయాలి, చెప్పాలని తెలిసి వచ్చి. అంతేగాని మిమ్మల్ని ఓటు అడగాలని ఉద్దేశించి రాలే. ముందు మనకు తెలుసుకోవాలి. ముందు సమస్యల కోసానికి మేము చెప్తాను సమస్య ఇట్లుంది అనేది. అలాగా ఇప్పుడు మనకి మన ప్రయత్నం మనం చేసాం. ఏమేమి ప్రయత్నాలు చేశారు ఇక్కడ మనకి? ఏం పెద్దనా కాదు, మనకి రోడ్డు మీద ఏమేమి ప్రయత్నాలు చేసాం, ఎవరి దగ్గర పోయినాం, ఏ విధంగా చేసాము. మేము మంత్రి దగ్గరికి పోయినాము, మంత్రి వచ్చినాడు, ఇక్కడే ఎమ్మెల్యే వచ్చాడు, ఎమ్మెల్యే వచ్చాడు, రెడ్డి చెప్పినారు కానీ మాకు రోడ్డు వేపిస్తామని చెప్పినారు, అంతే చెప్పినారు అంతే. ఇంకా వేరేది ఏం లేదు, ప్రాసెస్ ఏం పెట్టలే. మళ్ళీ అడగలేదు మనం పోయి ఏమన్నా కాదు. మన ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర కూడా వచ్చినామండి. మేము వేరే అడగలే, మాకు ఏదన్నా సిమెంట్ రోడ్డు చూపి ఎక్కడన్నా ఛాన్స్ చేసుకుంటాము అని చెప్పి ఏమి అడగలే. ఫస్ట్ పాయింట్ వస్తానే మనం మాకు రోడ్డు ఛాన్స్ చేస్తారు, పిల్లలు ముసలి పోయేదానికి బాగుంటుంది, స్కూల్ బండి కదా బాధండిగా అని అడిగినాం, వేస్తాము అని. చెప్తానైతే నిజం వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అన్ని అయిపోయినాయి. మంత్రి వస్తాడు సార్ అంటే పోలీసులు దౌర్జన్యం మీటింగ్ అయిపోయింది అంటారు, పోలీసులు దౌర్జన్యం మాట్లాడే అవకాశం ప్రెస్ దాని గురించి ప్రశ్నించరు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మాట్లాడితే జస్ట్ ఇప్పుడు మీరు వచ్చి మీ గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడతారంటే ఒక లీడర్ లీడర్ గారు చెప్పాల్సింది, ఒక మైక్ ఇచ్చి 10 మంది వచ్చి ఉంటారు కదా, నీకు ఏ సమస్య ఉంది, నీకు ఏ సమస్య ఉంది అట్లా కనుక్కుంటే ఆ సమస్యలు బయటకు వస్తాయి. పల్లాపులు నేను చెప్పింది ఏంటుకుంటా అంటే నువ్వు చెప్పిందే ఏంటి నేను పనికేం రాదేడా. 10 మంది నేను చెప్పింది 2 మాటలు అయితే 10 మంది 10 మాటలు చెప్పాలా. నాకు ఇదే ఉందా సార్, నాకు ఇది ఉంది సార్, నాకు ఇది ఉందని చెప్పంటే అది నోట్ చేసుకోవాలి నువ్వు ఒక లీడర్ అయి పుట్టించి. అప్పుడు నీకు ఇది ఏం చేయలేనా, ఇది ఇంటికి అతను ఏమడిగినాడు, అతను ఇంటికి అడిగినాడా ఊరికి అడిగినాడా అని నీకే అర్థం కాదు. నువ్వు చెప్పింది మా చంద్రబాబు నాయుడు మా జగన్ అన్న మాకు చెప్పేసి మాకు ఇంకా 5 ఏళ్ళకి వచ్చేస్తుంది, మాకు నెక్క కిరీటం వచ్చేస్తుంది మాకు పైకి, బంగాళ కట్టేసుకోవచ్చు పైన, బంగాళ కట్టేసుకోవచ్చు పైన అని అనుకుంటే అది జరగదాడా. అందుకే నేను ఇంతమంది ఎందుకు పిలిచానంటే నేను అదే నేను కూడా చెప్తాను, పవన్ కళ్యాణ్ కానీ అతనే మీటింగ్ లో కూర్చొని 100 మంది కూర్చుంటారు, నీ గెద్ది చెప్పుకుంటూ ఉండకూడదు ఏడా. నేను పవన్ కళ్యాణ్కే చెప్తాను అనుకో, నీ గెద్దే చెప్పుకుంటూ ఉండకూడదు. నీకేమి సమస్యలు ఉంటే అతను వాళ్ళకిచ్చి మైకి ఇచ్చి మాట్లాడించుకోవాలి. మన ఇప్పుడు ఇదే విషయం చెప్తున్నానండి, ధర్మారంలో మేమే మన నేను చేనేత కార్మికులను కాపాడతా,
నేను చేపలు పడతా కాదు. షాపులో మీటింగ్ చూసారా? అవి కథలు కదా మీటింగ్ చూసారా ఇది 200 మంది కాదు అన్ని మీరు ఏం చెప్పినా 200 కాదు 200 మంది అంతేనా? అలా కాదు 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 వస్తానేం చెప్పినాం మనము చేస్తానని చెప్పినాడు ఇంతకుముందు చేస్తానని చెప్పినాడు. నేను వస్తానేమన్నాను మీ దగ్గర ఏమన్నాను కాంగ్రెస్ అయిపోయింది కాదు. ఉండు. మాకుండే పార్టీలు అయిపోయినాయని చెప్పినారా లేదా అయిపోయినాయి. ఉండేవాళ్ళతో చెప్పాలి నాకు ఫస్ట్ నీకేం పార్టీ చెప్పినా కాంగ్రెస్ అయిపోయింది అయిపోయింది. టీడీపీ అయిపోయింది వైఎస్ఆర్ అయిపోయింది అయిపోయింది. అయిపోయింది కదా అయిపోయింది. అన్ని చూసినా రోడ్ అట్లే ఉందండి అంతే ఉంది. నాకేం చెప్పకూడదు అంతే ఇప్పుడు ఇప్పుడు నేనేమంటానంటే కొత్త పార్టీ వచ్చేటప్పుడు కూడా అది ఏమైనా మేలు చేసింటేనే రాళ్ళ రాళ్ళ ఖచ్చితంగా ఇప్పుడు నేను ఊరికే ఒక్క కాదు మాట అయింది కాదు. కాదు ఒక్క మాటలు చెప్పట్లేదు ఒకటే మాట కాదు రాకోకుండా చేసి నేను చెప్తా రాకుండా ఆల్రెడీ రాకుండానే కాదు రాకుండానే మన ప్రభుత్వాన్ని మెడలు చేసిన పనులు నేను చెప్తా ఇప్పుడు నేనేమన్నాను నీకు కాదల్లా ఇప్పుడు ఆడిపోయిందంటే డౌట్ మాకు ఇది. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినాడు నీకు వాగ్దానం చేసినాడు ఏమని చెప్పినాడు నీకు రోడ్డు వేపిస్తాను అని ఓకేనా రోడ్డు వేపిస్తాను మీ ఊరికి అన్నాడు నీకు ఒక ఎమ్మెల్యే గెలిచినావు నువ్వు గెలిచిన తర్వాత సోనియా గాంధీ వచ్చింది నీకు ఒక 100 కోట్ల భారత నా పార్టీలోకి వచ్చేది నువ్వు సోనియా గాంధీలోకి వెళ్ళిపోయినావు మిగతా నా కూడా ఏం చేయాలి మళ్ళా మిగతా నా కూడా ఏం చేయాలి నాకు సమాధానం చెప్పంతే కాదు నేను నా సమస్య నేను పోతుంది పవన్ కళ్యాణ్ పోతాను నేను నేను అదంటాను ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత కాదు మీరంతా ప్రజారాజ్యం మాడుతున్నారు కదా నేను ప్రజారాజ్యం చూసి నేను ఓటు ఎప్పుడే కానీ నేను కాదు మన పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ళు పార్టీ పెట్టి 5 ఏళ్ళ నుంచి ఇప్పుడు ప్రజారాజ్యం అనేది ముందుగా అప్పుడు పెట్టారు అయిపోయింది అది అప్పుడు జరిగిపోయింది అది అప్పట్లో నేను లేను ఇప్పుడు నేనే చెప్తున్నా అంటే 5 ఏళ్ళు ముందు ఎలక్షన్ ముందు నుంచి పెట్టాడు ఏమే పోరాడుతున్నాడు సమస్యలను పోరాడుతున్నాడు ఏమే అప్పటి నుంచి ఒక డబ్బు లేకుండా ఒక తీసుకోకుండా ఎందుకంటే ఆయన సపోర్ట్ చేయడం వల్ల గెలిచారు అవునా కదా తక్కువ సీట్లతో గెలిచారు వీళ్ళు సీఎం అయ్యింది చంద్రబాబు తక్కువ సీట్లు అయ్యింది ఆయన వల్ల అయినాడు అవి కూడా ఇంతవరకు ఏం చేయలే ఆయన కాదు రైతుల భూములు లాక్కున్నప్పటి నుంచి చూస్తున్నావు కదా ఆయన ముందుండి చేస్తున్నాడు అంటే 1 రూపాయి తీసుకోకుండా మొత్తం ఆయన చేస్తున్నాడు కదా ఆ ఉద్దేశంతో మేము ఎప్పుడు నేను ఫస్ట్ నుంచి నేను లేనాడా నేను ఇంత దగ్గర అంటే 6-7 నెలల పైన అయిపోయింది నేను బయటకు వచ్చే ఎందుకంటే ఆయన గమనించాను నేను ఆయన ఏం చేస్తున్నా గమనించా అది చూసి బయటకు వచ్చా కానీ నేను ఊరికే గుడ్డిగా పోలే నేను కులాన్ని చూసా మతాన్ని చూసా ఇంకోటి చూసాను రాలే నేను ఆయన చేసే పద్ధతి చూసి వచ్చాను నేను అందుకే పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నా నేను చెప్పేది ఆ పక్షాన్ని నేను ఉన్నా అంతేగాని ఏదో నేను దీని పనులు లేను మీరు ఆ ప్రజాసం అడిగారు అనుకోండి నేను ఆ సిచ్యువేషన్ నేను లేను అప్పుడు నేను లేను నేను ఎలా తప్పండి నేను ఎలా తప్పగలను దానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ నిజాయితీను నేను చూస్తున్నాం కాబట్టి ఏదైతే నిజాయితీ చూస్తున్నామో ఆయన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు చాలా నీతిపరుడు పవన్ కళ్యాణ్ నీతిపరుడు అంటాడు కదా చంద్రబాబు నాయుడు కూడా చాలా నీతిపరుడే నేను కాదలేదా అయ్యా కాదు అని చెప్పి గోడకి రాపిచ్చి అన్ని బ్యాంకు లోపల ఒకటి కాకుండా మాకు చేస్తాను యాడ్ చేసినాడప్ప ఈ బొడ్డికి నేను బొడ్డి కట్టుకుంటాను అదే ఏమైందంటే చూడండి ఒక నిమిషం అదేనా రుణమాఫీ గురించి చెప్తాను నేను ఒకటి ఆ హామీకి నివ్వకపోయింటే మీ డబ్బులు మీరు కట్టేవాళ్ళు అవునా కదా కట్టేవాళ్ళు మేము ఇస్తాము అని హామీ ఇచ్చేసరికి ఏం చేశారంటే మీరు అయ్యా వాళ్ళు కట్టేస్తారులేప మనం పెట్టుకుందామని పెట్టుకున్నారు కానీ వడ్డీ ఏమైంది వడ్డీ పెరుగుతా ఉంది కాదు నువ్వు ఇస్తానంటే 50,000 ఇస్తావు అనుకో ఈ పక్క దీనికి నువ్వు ఉన్నదానికి వడ్డీ పెరిగిపోయింది నువ్వు ఏం చెప్పావు ఇప్పుడు ఎవరైనా అంతే అనేది ఇప్పుడు డాక్రా మహిళలకు ఒక సభ్యురాలకు 10,000 రూపాయలు చంద్రబాబు ఇచ్చినాడు ఎట్లా పసుపు కుంకానికని అంటే నెల వాళ్ళు చీర జాకెట్ తెచ్చుకొని గాజులు తెచ్చుకున్నారన్నమాట అది 4 ఏళ్లలో ఎంత అయిపోయిందంటే ఒక్క నెలలో ఆయన గెలిచిన తర్వాత ఇవాళ తన ప్రభుత్వం ఇప్పటికి అయిపోయింది ఇప్పుడంతా మొన్న 2 నెలల కింద 3 నెలల కింద అయిపోయింది అంతేనా ఆగస్టులో అయిపోయింది అట్లా అంటే వాళ్ళకు నెల అట్లా పసుపు కుంకానికి చీరకు అని చెప్పి వేసుకుంటూ వచ్చినాడు అనమాట 2,000 ఆయన మంచోడే కదా కాదు అర్థం చేసుకో నేను చెప్పేది కూడా అర్థం చేసుకో ఒక డౌట్ నేను కాదు ఒకటే మంచి కాదు ఒక మనిషిలో ఏమే కాదు ఒక మనిషిలో మంచోడి కాదు పెద్దనా కాదు
విమర్శించామంటే ఒక మనిషిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, అవునా కదా? నువ్వు ఎంత మంచి పని చేస్తున్నావు, ఏం చెడ్డ పని చేస్తున్నావు? నీకు అవకాశం వస్తే ఖచ్చితంగా చెడ్డ పని చేస్తావు, ఆడదానికి మంచి పనిలాగా ఉంటావు. ఆ అవకాశాన్ని తీసుకొని నువ్వు చెడ్డ పని చేసావు అనుకో, ఒక ఖచ్చితంగా చెడ్డోడు అవుతావు. ఏమే ఇలాగా ఒకదానిపై చూపించడం కాదు, మోసమే కదా. ఇప్పుడు మంచి వ్యక్తే కదా నేను అంటాను. డాక్టర్ మహిళలకు ఇంకేస్తాలని చెప్పి కోట్లు దనుకుని ఎక్కడ పోతుంది, వెళ్ళిపోయేది. ఆడోళ్ళకి ఏమో 10,000 ఇస్తానని ఏం చేసినాడు? నేను మంచోడని దానికి అంటాను. ఎందుకంటే ఇక్కడ ఉంటారు అట్లా చేసినారనమాట. ఇప్పుడు 4 ఏళ్ళైనా కోట్లు ఆ ప్రాజెక్టు అట్లా ఇట్లా పోయింది. ఆడోళ్ళకి చెప్పిన మాట ఏమో వాగ్దానం నిలబెట్టుకోలే కదా. రాలే ఏమి కాదు, ఏం నిలబడి చెప్పండి. కాదు మనకి రెయిన్ గన్స్ అన్నారు, అది రాలే. కరువు ప్రాంతం అయినా మన దానికి పియా అన్నారు. కియా దానికి చెప్పాలంటే ఎంత అవినీతి జరుగుతుందంటే ఆడ ఇప్పుడు మీకు తెలుసా కియా దగ్గర కియా పడింది అంటున్నారు కదా, అక్కడ ఎకరాలన్నీ ఎవరున్నాయి, భూములన్నీ ఎవరు ప్రజలవి. కానీ ఎప్పుడు లాక్కున్నారు అవన్నీ కాదు. మీ ప్రజల దగ్గర నుంచి 2 లక్షలు 3 లక్షలు కొనేసుకుని ఇప్పుడు 2 కోట్లు పోతుంది. నష్టం ఎవరికి? ప్రజలకే కదా. నష్టం ఎవరికి? ప్రజలకే కదా. ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కదా లోపల. కాదు ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీటింగ్ పోయినాం అనమాట. కళ్యాణ్ రెడ్డి మీటింగ్ కి అతను 2.5 లక్షలు అన్నాడు అనమాట. ఇక్కడ వచ్చిన మీ అలాంటి వాళ్ళు ఆఫీసర్లు ఉంటారు కదా, ఈవన వాళ్ళు జేవన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి కొలతలు వేసుకుంటా మీకు వచ్చేది 2 లక్షలే అన్నారు ఏమ్మా అన్నారా లేదా? 50,000 వాళ్ళు తినద్దా ఉండేది అది. ఆడ మీటింగ్ లో 2.5 లక్ష, వీటికి వచ్చేసరికి మీరు కట్టుకుంటారా 2 లక్షలు ఇస్తారు గవర్నమెంట్. అప్పుడు ఆవిడకి 50,000 ఎక్కడ పోయినట్టు? సరే కాదు 50,000 ఎక్కడ పోయినట్టు? అలాగా చెప్తే కదా ముగించేనా? అది ఏమిటి గురించి చెప్పింటే కొన్నారు. 10 కోట్లు కానీ లక్షల కోట్లు కానీ నీ ప్రయాణం ఎలా ఉంది? నుంచి ఊరికి వచ్చారు కానీ అక్కడ పోవాలంటే అవసరం పడి ఒకవేళ నీ పిల్లలు ఏమన్నా చిన్నపిల్లలు రావాలన్నా కూడా అంటే ఎట్లా మనకి గర్భవతులు పోవాలంటే ఎలా ఉంటుంది? మీకు ఆడవాళ్ళకి మీకు తెలిసింది కదా. ఇక్కడ నేను ఇప్పుడే మాట్లాడా ఆమెతో, రావట్లే ఆమె కాదు గర్భవతి. ఆమె ఒకటే నేను నా పరిస్థితిలో ఉన్నా నడుచుకొని పోయా అని చెప్పింది. నేను గర్భవతిగా ఉన్నప్పుడు కాదు గర్భవతిగా నడుచుకొని పోయినా అని చెప్పింది. భూములు కొన్నారు దెంగేసేకంటున్నాను ఏంటి కానీ భూములు కొట్టేస్తాను. అదే ఇప్పుడు మనకేంటంటే మీరేమో చెప్పగలరా? ఇప్పుడు మనకేమైపోయిందంటే ఇక్కడ అన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎవరైనా కానీ హామీలు ఇస్తున్నారు తప్ప చేయట్లేదు. ఏమి ఇది మేము ప్రజల దృష్టికి ఏదో జనతరంగం ప్రోగ్రాం ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి పోవాలని ఉద్దేశంతో పెట్టాము ఇది. సో ఇది వాళ్ళ దృష్టికి పోయి మనం ఈసారి మనం ఎప్పుడైతే 22వ తారీఖు మనం వస్తామనుకున్నామో ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారికి వస్తామనుకున్నామో ఖచ్చితంగా మన సమస్య ఏదుందో అది ఖచ్చితంగా మనం తెస్తాం బయటికి. ఖచ్చితంగా వాళ్ళ ముందు తీసుకెళ్దాము. ఆయన దృష్టి తీసుకెళ్లి మన ఊరికి వచ్చేలా చేస్తాము. ఖచ్చితంగా మన పోరాటం మనం చేద్దాము. మన ప్రభుత్వం ద్వారా అవుతుందో లేదంటే ముందే అవుతుందో ఎలా అవుతుందో అవసరం లేదు, మనం చేసేలా చేస్తాము. మన యువకులు ఉన్నారు యాక్చువల్గా వాళ్ళ ప్రోత్సాహం వల్ల నేను వచ్చాను ఇక్కడికి. ఆల్రెడీ వచ్చి మాట్లాడుకొని పోయా. ఇంతకుముందు జనబాడ కార్యక్రమంలో వచ్చినప్పుడు మాట్లాడా. సో దాన్ని మన కుర్రాలంతా ఉన్నామంటే వచ్చి ఈరోజు వాళ్ళంతా కలపడం జరిగింది. సో పెద్దవాళ్ళ విషయాలు చూసాం కదా, ఆడవాళ్ళ దగ్గర నుంచి కానీ మన యొక్క ఊర్లో ఉన్న అందరు విను. సో మనం ఏంటంటే ఇది ఖచ్చితంగా జరిగేలా చూద్దాము, ముందు తీసుకెళ్దాము. మన ప్రభుత్వం వస్తుందో రాదో అనవసరం, కానీ ఖచ్చితంగా అయితే పోరాటం చేద్దాము, తెప్పించుకుందాం ఊరికి. జై జనసేన, జై హింద్.